హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సైకో పెళ్ళం అమాయకపు మొగుడు పార్ట్ 3. వంశీ జయకు ఫోన్ చేసి, నీతో మాట్లాడాలి జయ, భవానీ రెస్టారెంట్కు రా అని చెప్తాడు. వంశీ నుండి ఫోన్ రాగానే జయకు పట్టరాని సంతోషం కలిగింది. శోభనం 10 రోజులు ఆలస్యమైందని చెప్పి నన్ను కలవడానికి రమ్మంటున్నట్టున్నాడు అని పరుగున ఫ్రెష్ అయి బయలుదేరింది. వంశీ భవానీ హోటల్ గార్డెన్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ వాతావరణం రిసార్టు గదులు ఉన్నట్టుగా ఉన్నాయి. అది చూసి తనకేదేదో అర్థమైపోయింది. గార్డెన్లో ఉన్న వంశీ దగ్గరికి పరుగున వచ్చింది జయ. అలాగే వంశీని రొమాంటిక్గా చూస్తూ, మనిద్దరికీ రూమ్ బుక్ చేసావు కదా, విరహంతో నువ్వు రగిలిపోతున్నావు కదూ, నన్ను ఎప్పుడెప్పుడు గట్టిగా వాటేసుకుందామా అని ఎదురు చూస్తున్నావు కదూ అని అంది జయ. వంశీకి మాత్రం జయ చాలా స్పీడ్గా ఉందనిపిస్తుంది. ఈ స్పీడ్ ఉంది కాబట్టే భాస్కర్ని ప్రేమించి చంపేసిందేమో అనుకున్నాడు మనసులో. అసలు నేను ఈ ముహూర్తాలు నమ్మను. మనం ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ నైట్ పెద్దల కోసం, మనం మామూలుగానే ఎంజాయ్ చేద్దాం అని అంది. వంశీ ఏం మాట్లాడడం లేదు. అసలు నేనేం చెప్తానో వినిపించుకోకుండా అసలు దానికోసమే నేను ఫోన్ చేసినట్టు, తను వచ్చినట్టు ఇలా మాట్లాడుతుందేంట్రా బాబు అనుకున్నాడు మనసులో. ఏంటి వంశీ మాట్లాడవు అని రూమ్ నెంబర్ ఎంత, పద వెళ్దాం అని చెయ్యి పట్టుకుంది జయ. వంశీ చెయ్యి విదిలించుకున్నాడు. తనను విదిలించుకోవడం చూసి జయ షాక్ అయ్యింది. వంశీ మాట్లాడడం లేదు, పైగా కోపంగా ఉన్నాడు. ఇది నటన లేదా ఆలక ఏమిటో అర్థం కావడం లేదు తనకి. నేను ఇక్కడికి రావడం కొద్దిగా ఆలస్యమైంది, ఎందుకంటే వంశీ దగ్గర నుంచి సడన్గా ఫోన్ రావడంతో తను రెడీ అవ్వడం వల్ల చాలా ఆలస్యమైంది. అలా ఆలస్యమైందని అలిగాడేమో. ఇప్పుడు వంశీ అలకను పోగొట్టాలి అని అటు ఇటు చూసింది. అక్కడెవరూ లేరు. ఏమో స్పీడ్గా వచ్చి వంశీ తల పట్టుకొని తన పెదాలతో వంశీ పెదాలను కలిపేసింది. ఒక్కసారిగా వంశీ షాక్ అయ్యాడు. ఎంతకీ వదలడం లేదు. అలా కొన్ని క్షణాలు అయ్యాక వదిలేసింది. ఎందుకంటే తన ముద్దుకి వంశీ రెస్పాన్స్ అవ్వడం లేదు. వంశీ నీకేమైంది అని అంది. జయ ముందు నువ్వు అలా కూర్చో అన్నాడు. తనకేం అర్థం కాక అలాగే కూర్చుంది. కొన్ని విషయాలు నేను అడుగుతాను, దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్పాలి. ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే నువ్వు చెప్పే సమాధానం నీ జీవితానికి నా జీవితానికి ముడిపడి ఉంది. అర్థమైందా అన్నాడు. నువ్వేం చెప్పకుండా నాకేం అర్థమవుతుంది వంశీ అంది. అంతలో అక్కడికి వెయిటర్ వచ్చి, ఏం తీసుకురమ్మంటారు సార్ అన్నాడు. 2 కోకో తీసుకురా అని చెప్పాడు. ఏంటో అడుగు వంశీ అంటుంది జయ. కోక్ రానివ్వు, తాగుతూ అడుగుతాను. చాలా ఇంపార్టెంట్ విషయం అడిగేటప్పుడు నా మైండ్ కూల్ అవ్వాలి, అందుకే కోక్ అని అన్నాడు వంశీ. వంశీ ఇస్తున్న బిల్డప్ ఏమిటో తనకు అర్థం కావడం లేదు. అంతలో వెయిటర్ కోక్స్ తీసుకొని వచ్చాడు. ఒకటి తనకిచ్చి ఒకటి తను తాగుతున్నాడు. ఇప్పుడు అడుగు వంశీ అని అంది జయ. తను అటు తిరిగి తన ప్రశ్న అడుగుతుండు. జయ, నీకొక విషయం చెప్పబోతున్నాను. ఈ విషయం కరెక్ట్గా మనకి 10 నిమిషాల్లో పెళ్ళి అవుతుందనగా తెలిసింది. తర్వాత టైం తక్కువ ఉండటం వల్ల నిన్ను అడగలేకపోయాను. నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏంటో చెప్పు వంశీ, నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంది జయ. వంశీ పక్కకి తిరిగి, నువ్వు సంవత్సరం కింద కిల్లా కొండ మీద నుంచి నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భాస్కర్ని ఎందుకు తోసి చంపేశావని అడిగాడు. ఇప్పుడు జయ ఎక్స్ప్రెషన్స్ ఏంటో అని అనుకుంటూ తల తిప్పి చూసి షాక్ అయిపోయాడు. జయ స్పృహ కోల్పోయి పడిపోయింది. జయ నా విధంగా చూసి షాక్ అయిపోయాడు వంశీ. జయ జయ అని పిలుస్తున్నాడు కానీ జయ మాట్లాడలేదు. ఏమైంది అని అటు ఇటు చూస్తాడు. అంతలో అక్కడికి హోటల్ మేనేజర్ వచ్చి, ఏమైంది సార్ అని అన్నాడు. ఏమో సడన్గా పడిపోయింది అని చెప్పాడు. తరువాత తన ఇంట్లో రూమ్లో పడుకొని ఉంది జయ. డాక్టర్ వచ్చి చెక్ చేసి, వీక్నెస్ వల్ల ఇలా జరిగింది అని చెప్పి, ఏ ప్రాబ్లం లేదు, టాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మ నాన్న బంధువులు అప్పటికే పలకరించి వెళ్ళిపోయారు. ఇప్పుడు గదిలో వంశీ మాత్రమే ఉన్నాడు. జయ అలాగే పడుకొని ఉంది. చారి ఏవేవో చెప్పాడు. షాక్ అయితే తప్పు చేసినట్లు, బిక్కమొహం వేస్తే తప్పు చేయనట్టు అని. కానీ స్పృహ కోల్పోతే ఏంటో అని చారి చెప్పలేదు. తాను ఆలోచించలేదు. జయని అలాగే చూస్తూ, నేను అడిగింది కోల్పోయేంత ప్రశ్ననా? ఏమైనా తానిలా స్పృహ కోల్పోయింది అంటే ఆ సంఘటన వెనకాల ఏదో పెద్ద కథ ఉండి ఉండాలి. ఆ కథ ఖచ్చితంగా ప్రియా
స్టార్ట్ అయి ఉండాలి. లేకపోతే భాస్కర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయ్యి ఇబ్బందికరంగానైనా అవ్వాలి. లేకపోతే జయ మీద ఇంత ప్రభావం పడి స్పృహ కోల్పోవడం జరగదు అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండగా జయ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వంశీని చూసి వంశీ అంటూ అలా లేచి వంశీని కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వంశీ ఇట్స్ ఓకే అని 2 చేతులు పట్టుకొని అలాగే పడుకోబెట్టాడు. వంశీ, నేను మర్చిపోయిన దానిని గుర్తు చేశావు. భాస్కర్ సంఘటన ఎప్పుడూ నాకు గుర్తొస్తూ ఉండేది. కాలక్రమంగా అది మర్చిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు గుర్తు చేయడంతో ఒక్కసారి ఉక్కిరిబిక్కిరయ్యాను. నా బుర్రంతా గిర్రున తిరిగినట్టు అయ్యింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని ఫీల్ అవుతూ చెప్తుంది జయ. నేను అనుకున్నది కరెక్టే. జయకి ఆ సంఘటనకి పెద్ద అనుబంధమే ఉంది, పెద్ద కథే ఉంది. జయ అసలు ఏం జరిగింది చెప్పు అని నెమ్మదిగా తనకు తెలియకుండా సెల్ ఫోన్ అక్కడ పెట్టి దానిని తెలివిగా ఆన్ చేశాడు వంశీ. అందులో వీడియో రికార్డ్ అవుతుంది. కబోర్డ్లో షూట్ కేసులో బ్లూ కలర్ ఫైల్ ఉంటుంది, తీసుకురా వంశీ అంది. వంశీ అలాగే అని ఆ సూట్ కేస్ ఫైల్ తెచ్చిచ్చాడు. అందులో ఉన్న ఫైల్లో ఒక లెటర్ తీసి ఈ లెటర్ చదువు అని ఇచ్చింది. అది రెడ్ ఇంకుతో రాసి ఉంది. జయ, ఇది రెడ్ ఇంకుతో రాసింది అన్నాడు దాన్ని చూస్తూ. అది రెడ్ ఇంక్ కాదు వంశీ, రక్తంతో రాసిన లెటర్ అనంది. వంశీ షాక్ అయ్యి దాన్ని అలాగే చదువుతున్నాడు. మనసులో చదువుకోవడం కాదు వంశీ, పైకి చదువు అని అంది జయ. అలాగే అని పైకి చదువుతున్నాడు. ఆ లెటర్లో ఇలా ఉంది: జయ, నిన్ను ప్రాణానికి ప్రాణంగా నేను ప్రేమిస్తున్నాను. అయినా నువ్వు నా ప్రేమని అంగీకరించడం లేదు. ఒకసారి నీకు ఐ లవ్ యూ చెప్తే చెంప మీద కొట్టావు. నీ చెయ్యి నా చెంపకు తాకింది కదా అని సరిపెట్టుకున్నాను. మరోసారి ఐ లవ్ యూ అని చెబితే సిగ్గులేదు అని నా మీద ఉమ్మేశావు. నీ ముద్దుతో ఎంగిలి పడాలనుకున్న నాకు నీ పెదాల నుంచి వచ్చిన ఉమ్ము కూడా నాకు ముద్దు లాంటిదేనని సరిపెట్టుకున్నాను. నీ విషయంలో అన్నీ సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే నా రక్తం చాలా రేర్గా ఉండే ఓ నెగిటివ్ రక్తం. దాన్ని తీసి నీకు ఉత్తరం రాస్తున్నాను. నా ప్రేమ నొప్పుకో ప్లీజ్. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే కిల్లా కొండ మీద నుంచి నేను దూకి చచ్చిపోతాను. నీకిచ్చిన టైం కేవలం 1 గంట మాత్రమే. యువర్ టైం స్టార్ట్ నౌ అని రాసి ఇట్లు భగ్న ప్రేమికుడు భాస్కర్ అని ఉంది. లెటర్ చదవడం అయిపోయిన వంశీ జయ వైపు చూశాడు. జయ చెప్పడం స్టార్ట్ చేసింది. భాస్కర్, ఈ లెటర్ నాకు ఇవ్వమని ఎవరి చేతో పంపించాడు. ఈ లెటర్ ఇచ్చిన వాడికి దారిలో మోషన్స్ అయ్యి 1 గంట లేటుగా వచ్చాడు. మొత్తానికి నేను కవర్ ఓపెన్ చేసి లెటర్ చదివి షాక్ అయ్యాను. ఈ లెటర్ నాకు 1 గంట లేటుగా వచ్చింది. అప్పటికి భాస్కర్ కొండపై నుంచి దూకేసి చచ్చిపోయాడు. ఆ టైంలో కిల్లా కొండ మీద చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు విహారయాత్రకి వెళ్ళారు. నా మీద అసూయతో చాలామంది నేను కూడా విహారయాత్రలో ఉన్నానని, నేను భాస్కర్ని విపరీతంగా ప్రేమిస్తున్నానని, భాస్కర్ వేరే అమ్మాయితో ఉండటం చూసి నేనే కావాలని కోపంతో భాస్కర్ని కొండ మీద నుంచి తోసేశానని కల్పిత కథలు సృష్టించి నాకు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడని సరిపెట్టుకున్నాను. కానీ ఒకటే బాధ, లెటర్ తెచ్చేవాడికి దారిలో మోషన్స్ అవ్వకుండా ఉండుంటే, ఆ లెటర్ నాకు ముందే వచ్చుంటే భాస్కర్ దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా భాస్కర్ ప్రాణాలు కాపాడేదానిని. కానీ ఆ లెటర్ ఇచ్చిన వాడికి దారిలో ఎందుకు మోషన్స్ అయినాయో అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను. వాడికి అలా అవ్వకుండా ఉంటే భాస్కర్ చావకుండా ఉండేవాడు కదా. నువ్వు నన్ను అడగకుండా ఉండేవాడివి కదా. నీకు ఈ లెటర్ చూపించకుండా ఉండేదాన్ని కదా అని అలా జయ చెప్తుంటే వంశీ చాలా ఫీల్ అయ్యాడు. తన మనసు సిగ్గుతో కుచించుకుపోయింది వంశీకి. జయ విషయంలో ఎంత అసహ్యంగా ఆలోచించాను, వాస్తవం తెలుసుకోకుండా అని చాలా బాధపడ్డాడు వంశీ. ఒకటి చెప్పు వంశీ, ఈ టెక్నాలజీ ప్రపంచంలో నిజంగా నేను తోసివేసుంటే నన్ను పట్టుకోకుండా ఉంటారా? నాకు శిక్ష పడకుండా ఉంటుందా అని ఫీల్ అవుతుంటే వంశీ, ఐ ఆమ్ సారీ, నిన్ను అలా అడిగి నేను తప్పు చేశాను అనిపించింది అన్నాడు. లేదు వంశీ, ఇదెవరో నా మంచి కోసమే నీకు చెప్పారు. లేకపోతే నీకు ఇలా డౌట్ క్లియర్ అయ్యేది కాదు. షాడో ఫేస్తో ఇప్పటికైనా నా తప్పు లేదు అని నువ్వు అర్థం చేసుకుంటున్నావా అని అడిగింది జయ. నీది తప్పు అని నేనంటే నీ లెఫ్ట్ చెప్పుతో నా రైట్ బుగ్గ కట్టుకోవాలి అని చాలా ఎమోషనల్గా అన్నాడు. ఐ లవ్ యూ వంశీ. ఈ ప్రపంచంలో నేను ఒక మగాడికి ఐ లవ్ యూ చెప్పానంటే అది నీకే.
నేను ఒక మగాడిని ప్రేమించానంటే అది నిన్నే, ఒక మగాడిని నా గుండెల్లో నా ఊహల్లో పెట్టుకున్నాను అంటే అది నిన్నే అని ఫీల్తో కళ్ళు మూసుకుంది జయ. వంశీ అలానే జయ నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఈ లెటర్ ఇంతవరకు నీకు తప్ప నేనెవరికీ చూపించలేదు. ఇది నేను ముందే ఊహించాను. ఎవరైనా ఇలా నా మీద నీలాప నిందలు వేస్తే, నా భర్త నన్ను నిలదీస్తే అప్పుడు నాకు ఒక సాక్ష్యం ఉండాలి. అందుకే దీన్ని భద్రంగా పెట్టుకున్నాను. లేకపోతే ఎప్పుడో కాల్ చేసేదాన్ని అని అంది జయ. ఇది చాలా భద్రంగా ఉండాలి అని ఆ ఫైల్లో పెట్టి ఆ సూట్ కేసులో పెట్టాను అని దాన్ని మళ్ళీ అదే స్థానంలో పెట్టించింది జయ. ఓకే జయ, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు వంశీ. నువ్వు నా పక్కనుంటే అదే నాకు విశ్రాంతి. నువ్వు కబుర్లు చెప్తే అదే నాకు మనశ్శాంతి. నా విషయంలో నువ్వు తృప్తి పడితే అదే నాకు మనశ్శాంతి అని భావాత్మకంగా చెప్తుంటే తాను కూడా ఉద్వేగంలో అలాగే చూస్తున్నాడు. వంశీ చేతులను అలాగే తను తీసుకొని 2 చేతులను తన గుండె దగ్గర పెట్టుకొని, జీవితాంతం నీ చెయ్యి నా హృదయంలోనే ఉండాలి, నా హృదయం నీ కళ్ళలోనే ఉండాలి, నీ కళ్ళు నన్ను నడిపించాలి అని అలా చెబుతున్న జయను చూసి తాను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలాంటి భార్య తనకు దొరికిందని మురిసిపోతున్నాడు వంశీ. చారీని పట్టుకొని వంశీ కొట్టినంత పనిచేశాడు. సారీరా, అందరూ అనుకుంటుంటే అది నీకు చెప్పాను అంతే అన్నాడు సింపుల్గా చారీ. సరేలేరా, నాకు జయకి మధ్య భవిష్యత్తులో అబద్ధాలు రాకుండా ఇది హెల్ప్ అయ్యింది. ఇప్పుడు మేము ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాము అని ఇంకా మురిసిపోతూ, జయ చాలా గొప్పదిరా, చాలా గొప్పగా ఆలోచిస్తుంది. పాపం లెటర్ ఇచ్చిన వాడికి మోషన్స్ కాకుండా ఉండుంటే తొందరగా ఇచ్చేసేవాడు. నేను భాస్కర్ ప్రాణాలు కాపాడేదాన్ని అంటుంది అని చెప్పుకుంటూ పోతున్నాడు. చారీ మాత్రం పైకి వంశీ మాటల్ని సమర్థిస్తున్నా మనసులో ఎక్కడో కొడుతుంది. పైకి ఈ మాట అంటే వంశీ తనని ఎక్కడ కొడతాడో అని భయపడుతున్నాడు. ఇక జయ బెడ్ మీద సీరియస్గా కూర్చుంది. మేనేజర్ అని పిలిచి, మా ఇద్దరికి మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు తీసిన వీడియో అంతా నాకు కావాలి అని అంది. అలాగే మేడం అని అరగంటలో మీకు ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. పెళ్లిలో 10 నిమిషాల ముందు ఈ విషయం తెలిసిందని వంశీ చెప్పాడు. అసలు వంశీకి ఈ విషయం చెప్పిన వాడెవడు? వంశీ చెవులు కొరికి వంశీ మనసును డిస్టర్బ్ చేసిన వాడెవడు అని కసిగా పళ్ళు కొరుకుతూ అనుకుంటుంది జయ. నిజంగా జయ హత్య చేయలేదా? వంశీకి చెప్పిన అతన్ని కనిపెడుతుందా? ఒకవేళ కనిపెట్టిన అతని పరిస్థితి ఏంటి? నెక్స్ట్ భాగంలో చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.